హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కావ్య స్టోరీ వరల్డ్. ఆషికి ఎపిసోడ్ 73. యశ్వంత్ లేచి తన రూమ్ డోర్ వేసేసి సుప్రియాని తన ఒళ్ళో కూర్చోపెట్టుకుని అసలు పనంతా అక్కడే ఉంది ప్రియా అని అన్నాడు హస్కీ వాయిస్తో. సుప్రియ యశ్వంత్ ఒళ్ళో నుండి లేచి పక్కకు కూర్చుని ఇలా కూడా చెప్పచ్చు అని అంది. యశ్వంత్ మొహం మార్చుకుని నేను వెళ్ళినదే ఆమెని మెయిల్ పాస్వర్డ్ తెలుసుకోవడం కోసం అని చెప్పాడు. దాని మెయిల్ పాస్వర్డ్ నీకెందుకు యష్ అని అడిగింది సుప్రియ. ఏమో ఎందుకో మీ బావని అడుగు చెప్తాడు అని అన్నాడు యశ్వంత్ సుప్రియతోటి. ఓహో అర్థమైంది, సరే అయితే బాయ్ అని సుప్రియ వెళ్ళిపోతుంటే యష్ తన చేతిని పట్టుకుని ఆపాడు. సుప్రియ చిన్నగా నవ్వి నీ పప్పులేం ఉడకవు కానీ నేను వెళ్తున్నా అని యష్ చేతిని వదిలించుకుని వెళ్ళిపోయింది సుప్రియ. సుప్రియని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక యశ్వంత్ సుప్రియని ఆపలేదు. డోర్ దాకా వెళ్ళిన సుప్రియ వెనక్కి వచ్చి యశ్వంత్ బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. యశ్వంత్ తనలో తనే చిన్నగా నవ్వుకున్నాడు. తీసిన సీన్స్ని కంటిన్యూగా తీసి యామినీకి విసుగు తెప్పించడంతో ఇంటికి వెళ్ళిన యామినీకి విసుగు రావడంతో పాటు విశ్రాంతి లేక తన హ్యాండ్ బ్యాగ్ అండ్ ఫోన్ని విసురుగా సోఫా ఫ్రెష్ అయ్యే ఓపిక లేక నీరసంగా బెడ్ మీద వాలిపోతున్న యామినీ పక్కకి చేరిన మిత్ర యామినీతో యాడ్ షెడ్యూల్స్ని పోస్ట్పోన్ చేశావా అడిగాడు. లేదు అని నీరసంగా మాట్లాడుతూ జరిగింది మొత్తం చెప్పింది యామిని. ఇదంతా కావాలని ప్లాన్ చేసినట్టున్నాడు ఆ సంతోష్. డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఈ విషయం చెప్పావా? మూవీ షూట్ 1 వీక్ తర్వాత ప్లాన్ చేసుకోమని అడిగాడు మిత్ర యామినీని. హా అన్నట్టుగా చిన్నగా అని అంటూ నిద్రలోకి జారుకుంది. ఆమెని లాన్లో అటూ ఇటూ తిరుగుతూ యామినీతో మాట్లాడడానికి ఫోన్ చేసింది. ఫోన్ సైలెంట్లో ఉండడంతో మిత్రాకి కూడా రింగ్ వినిపించలేదు. ఈ యామిని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? ఇంటికి వెళ్తే ఈ హాసిని ఆఫీస్కి వచ్చేలోపు అన్ని అరేంజ్మెంట్స్ అయిపోవాలి, కానీ ఇప్పుడు భోజనాల టైం, ఇప్పుడు వెళ్తే వీళ్ళకి అనుమానం రావచ్చు, కాసేపట్లో అందరూ పడుకుంటారు కదా, అప్పుడు వెళ్తే సరి అని మనసులో అనుకుంటూ ఉండగా సుప్రియ వచ్చి హాయ్ అమ్మని, నీ ఫొటోస్ బావకి నచ్చాయి, షూట్ కూడా నువ్వే చేస్తున్నావు, లాస్ట్ మినిట్లో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ ఆమని అని అంది సుప్రియ. వావ్ నిజంగానా అని అంది ఆమెని. అవును పద భోజనం చేద్దాం అని ఆమెని లోపలికి తీసుకెళ్ళింది. ఈ హాస్ని రేపే షూటింగ్కి వస్తే బాగుండు అని మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళిన ఆమెని హాస్నితో పాటు మెట్లు దిగుతూ కనిపించిన 2 వ్యక్తులను చూసి షాక్ అయింది. తిను మానస కదా, చచ్చిపోలేదా అని గత ఆలోచనలోకి వెళ్ళి షాక్తో బిగుసుకుపోయింది. మానస వినీత్లతో పాటు కిందకి దిగుతున్న హాస్ని ఉన్న చోటే బిగుసుకుపోయిన ఆమెని చూసి ఇదేంటి సెంటర్లో శిలా విగ్రహంలా అలా ఉండిపోయింది అని అనుకుంది. ఆమెని పక్క నుండి హాస్ని వాళ్ళు వెళ్ళి సోఫాలో కూర్చున్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆమెని మాత్రం అక్కడే నిలబడిపోయింది. హాసిని మానస వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న ఆమెని మానసాని కోపంగా చూడడం గమనిస్తూనే ఉంది. సంతోష్ చిద్వితో పాటు కిందకి దిగుతూ ఆమెని గమనిస్తూనే ఉన్నాడు. సంతోష్ రాగానే వినీత్ వాళ్ళు లేవగానే నో ఫార్మాలిటీస్, ఇది ఆఫీస్ కాదు, మీరు నా ఎంప్లాయీస్ కాదు, ఇప్పుడు మీరు నా భార్య ఫ్రెండ్స్, సో జస్ట్ రిలాక్స్ అని అన్నాడు సంతోష్. అక్క ఆకలేస్తుంది రండక్క తిందాం అని సుప్రియ హాసిని వాళ్ళతో అంది. మానస వినీత్ రండి అని అంటూ పైకి లేచింది హాసిని. అయ్యో నేను తినం హాసిని వద్దు అంది మానస. అదేంటి నువ్వు సాయంత్రం వచ్చిన దగ్గర నుండి గడాగడా మాట్లాడుతూనే ఉన్నావు, ఈ పాటకి ఓపిక అయిపోయి ఉండాలి, ఆకలి లేకపోవడం ఏంటి అని అంది సుప్రియ. గడాగడా కాదు లొడా వాగుతూనే ఉంటుంది, ఎలా భరిస్తాడో ఏంటో పాపం వినీత్ అని అన్నాడు సంతోష్. ఆఫీస్లో సీరియస్గా ఉండే సంతోష్ ఇంట్లో సరదాగా ఉండడమే కాకుండా తమని వాళ్లతో సమానంగా చూస్తూ మాట్లాడుతున్న సంతోష్ని చూస్తూ ఆశ్చర్యపోతూనే భోజనానికి కూర్చున్నారు మానస వినీత్. ఆమెని కూడా సైలెంట్గా వెళ్ళి కూర్చుంది. హాసిని అందరికీ వడ్డిస్తుంటే వినీత్ ఏం తింటాడో ఏం తినడో మానసానే చెప్తుంటే అందరూ నవ్వుకున్నారు.
ప్రభగారు మానస వినీత్లను చూసి జంట బాగుంది, పెళ్ళెప్పుడు అని అడిగారు. కదా మేడం, అందరూ ఇదే అంటుంటారు, మా జంట బాగుంది అని. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ మేడం అని చెప్పింది మానస. ఇంతకీ పెళ్ళెప్పుడో చెప్పలేదు అని అడిగారు ప్రభగారు. నెక్స్ట్ వీక్ అత్త, అందుకే పెళ్లి కార్డు ఇవ్వడానికి కాబోయే భార్యాభర్తలిద్దరూ వచ్చారు అనంది సుప్రియ. వచ్చే వారమేనా? మంచిది, సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో హాయిగా ఉండండి అని అన్నారు ప్రభగారు. థ్యాంక్స్ మేడం అని అన్నాడు వినీత్. హరిణి కూడా ఇక్కడే ఉంటుందేమో అనుకుంటూ వచ్చాను, వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పవే అని అంది మానస. మీరు రావడానికి 2 minutes ముందే కొత్త జంటలు 2 కూటికి చేరాయి అనంది సుప్రియ. కళ్ళల్లో నింపుకున్న కోపంతో మానసనే చూస్తున్న ఆమనిని తదేకంగా గమనించిన హాసినికి ఆమని ఎవరో, ఎందుకు వచ్చింది అనేది అర్థమైంది. వెంటనే సంతోష్ వైపు చూడగానే నీ గెస్ కరెక్ట్ అన్నట్లుగా కనురెప్పలు ఆడించాడు సంతోష్. భోజనాలు అవ్వగానే మానస వాళ్ళు బయలుదేరుతుండగా హాసినిలో కలిగిన ఆందోళనను గుర్తించిన సంతోష్ వినీత్ వాళ్ళకి తోడుగా డ్రైవర్నిచ్చి పంపాడు. హాసిని చిద్విలాసిని పడుకోపెట్టి సంతోష్ కోసం ఎదురు చూస్తూ ఆమని గురించి ఆలోచనలో పడింది. శివతో ఫోన్ మాట్లాడిన సంతోష్ వాళ్ళ కుటుంబానికి యాక్సిడెంట్ చేయించడానికి అమ్మినితో చేతులు కలిపిన వ్యక్తి ఎవరో తెలుసుకొని షాక్కి గురయ్యాడు. ఆలోచన రహితంగా మారిపోయిన బుర్రతో బాల్కనీలోనే చాలాసేపు ఉండిపోయాడు సంతోష్. ఆమని ఎవరో గుర్తొచ్చిన హాసిని మనసు గతంలోకి జారుకుంది. కాసేపటికి గతంలో నుండి ప్రస్తుతంలోకి వచ్చిన హాసిని మానసాన్ని చూస్తే కానీ నాకు అసలు విషయం గుర్తు రాలేదు, మరి సంతోష్ ఎలా తెలుసుకున్నాడు అని అనుకుంటూ సంతోష్ వైపు చూసేసరికి ఇంకా బాల్కనీలోనే ఉన్నాడు. నిద్ర రావట్లేదా సంతోష్ అని అంటూ సంతోష్ దగ్గరికి వెళ్ళింది హాసిని. హాసిని పిలుపుతో పరధ్యానంలో నుండి బయటికి వచ్చి, ఇప్పుడు ఈ విషయం హాసినికి చెప్తే మళ్ళీ బాధపడుతుంది, ఇప్పటికే ఆమని గురించి బాధపడుతూ ఉండుంటుంది అని మనసులోనే అనుకుని ఏం లేదు అని అంటూ హాసినిని దగ్గరికి తీసుకుని, ఇవాళ లోపల చల్లగాలి కన్నా బయట చిరుగాలి బాగుంది, ఆ చిరుగాలికి పిల్లగాలి తోడైతే ఈ పిల్లగాడి మనసు పులకరించిపోతుంది అని చెప్తూ హాసినిని కొన్ని నిమిషాల పాటు హత్తుకొని ఉండిపోయాడు. ఆమని ఆవేశంతో ఇంటి నుండి బయలుదేరింది. సిరికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఏంటక్కా నువ్వు చెప్పేది నిజమా అని అంది సిరి. అవును, ఆ హాసిని ఎల్లుండి ఆఫీస్కి వస్తుంది, ఈలోపు మీరు చెప్పిన ప్లాన్ ఆ యామిని చేత అమలు చేయించడానికి యామిని ఇంటికి వెళ్తున్నా అని చెప్పింది. జాగ్రత్త అక్క అని ఫోన్ పెట్టేసింది సిరి. ఆమని యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది. 10:30 అయ్యింది, ఈ టైంలో ఎవరబ్బా అని అనుకుంటూ తూలుతూ తలుపు తీశాడు మిత్ర. యామిని మేడం ఉన్నారా అని అడిగింది ఆమని. మిత్ర ఆమనిని పైనుండి కిందకి స్కాన్ చేస్తూ, ఏమున్నావు, యామినిని మించిన అందరు నీలో కనపడుతోంది ఇవాళ నాకు అని మనసులో అనుకుని లోపల ఉందిరా అని చెప్పాడు. మిత్రా చూపులు తేడాగా అనిపించిన ఆమని, మేడంనే రమ్మనండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని అంది. ఇక్కడంటే ఎక్కడా అన్నాడు మిత్ర. నేను లాన్లో ఉంటాను అని చెప్పింది ఆమని. సరే పిలుస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు మిత్ర. హమ్మయ్యా అని మనసులో అనుకుంది ఆమని. లోపలికి వెళ్ళిన మిత్ర, ఈ పూట ఎలాగన్నా దీన్ని నా సొంతం చేసుకోవాలి అని అనుకుని బయటికి వెళ్ళాడు. తను ఒక 10 minutesలో వస్తుంది, ఈ టైంకి వచ్చావే, ఏదైనా అర్జెంటా అని అంటూ ఆమనికి దగ్గరగా జరుగుతూ అడిగాడు మిత్ర. తనతోనే మాట్లాడాలి అని అంటూ వెనక్కి అడుగులు వేసింది ఆమని. ఇంకేం వెనక్కి వెళ్తావు కానీ జస్ట్ స్పెండ్ 1 night విత్ మీ అని అడుగుతూ ఆమనిని ఎత్తుకుని లాన్లో ఉన్న సోఫా మీదకి తోసేసి ఆమనిపై వాలుతూ ఉండగా ఆమని మిత్రాని ఆపే ప్రయత్నం చేసింది. మిత్ర బలం ముందు ఆమని బలం సరిపోలేదు. తన జీవితం చెయ్యి జారిపోతుంది అని ఏడుస్తున్న ఆమనిపై పూర్తిగా వాలిపోయాడు మిత్ర.
హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? అలాగే రేపటి ఎపిసోడ్లో ఏమవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.